ఢిల్లీలో కాస్త తెలిసిన నాయకులు కొంతమందిని మాట్లాడుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. సో విక్రమ్ గారు, మీకున్న అబ్జర్వేషన్ ఏంటి ఈ విషయంలో? అంటే మొన్న అంటే ఓటమి తర్వాత పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆయన మాట అన్నాడు, మన అవసరం ఉంటుంది బీజేపీకి, అంటే రేపు పార్లమెంట్ రాజ్యసభలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అని అన్నాడు. అంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, రాజ్యాంగబద్ధంగా మనం వ్యవహరించక్కర్లేదు, రాజకీయంగా వ్యవహరించాలనేది మన నంబర్ మనకున్నదని. అంటే ఏంటి, బిల్స్ మెరిట్ డిమెరిట్ మీద మద్దతు ఇవ్వడమా లేదా అనేటువంటిది జరుగుతుంది సాధారణంగా. అలా కాకుండా వాళ్ళ కేవలం ఏంటంటే రాజకీయపరమైనటువంటి లబ్ధి, మనకి ఏమాత్రం అవసరం ఉంటే దాన్ని బట్టి మనం మద్దతు ఇద్దాం అనే మాట మాట్లాడాడు. ఖచ్చితంగా దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, అంటే బీజేపీకి పరోక్షంగా ఒక సంకేతం ఇచ్చాడు, ఇండైరెక్ట్ చెప్పేశాడు, ఆ రోజునే ఇచ్చేశాడు. ఇవాళ ఒక టాసిట్ అండర్స్టాండింగ్తో వెళ్తారా లేకపోతే కొంతమందిని పంపిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే మీకు చూసారో లేదో, ఒక చాలా కీలకమైన అంశం ఏంటంటే, పార్లమెంటరీ పార్టీ లీడర్గా సుబ్బారెడ్డిని పెట్టారు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా విజయసాయిరెడ్డి, లోక్సభ ఫ్లోర్ లీడర్గా మిథున్ రెడ్డి, ముగ్గురు రెడ్డిని పెట్టారు. అంటే అక్కడ ఎందుకు పెట్టారు, సరే మొదటి నుంచి అట్లానే పెడుతున్నారు అనుకోండి, ఆ సామాజిక వర్గానికి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నాడు, ఆయన చాలా సీనియర్ మంత్రిగా పనిచేశాడు, చాలా అనుభవం ఉన్నటువంటి వెంకటరామన్ ఉన్నారు. వాళ్ళిద్దరినీ కూడా బీసీ నేతలు వాళ్ళిద్దరు. వాళ్ళు కాకుండా మళ్ళీ విజయసాయిరెడ్డిని ఫ్లోర్ లీడర్గా పెట్టారు. ఎందుకంటే ఈ బేరసరాల కోసం, వీటి కోసం అనేది చాలా స్పష్టంగా మనవాళ్ళు కాబట్టి నమ్మకంగా ఉంటారు, లేదు అనేది కూడా అక్కడ తెలుస్తుంది. కాబట్టి రేపు ఏం జరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో బీజేపీ వైఖరి ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే బీజేపీలో కొంతమంది వైఎస్ఆర్సీపీతో కూడా సంబంధాలు ఉన్నారు కాబట్టి ఇక పోను తెలుసుది, ఇది ఇమ్మీడియట్గా జరగకపోవచ్చు. కానీ రేపు పార్లమెంట్ మొదలయ్యిన తర్వాత కొన్ని బిల్స్, కంటెంట్ ఇష్యూస్ ఉన్న బిల్స్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ సహకారం కావాలి. అప్పుడు ఏది జరిగినా మనం ఆశ్చర్యపోలేదు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఆయుధం ఏదీ లేదు, ఉన్నది అదొక్కటే ఆయుధం. ఇక కౌన్సిల్లో ఇక్కడ ఆయుధం కూడా డిఫెన్స్ కి, అదే డిఫెన్స్ కి లేదు, బీజేపీ ఇక డిఫెన్స్. మరి రఘు గారు నమస్తే, ఏంటి పరిస్థితి? వైసీపీని ఎంతమందిని తీసుకెళ్తారు?